వీడియోలో నా స్పెషల్గా బ్లౌజ్ డిజైన్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ శారీ అనమాట. శారీ బ్లౌజ్ డిజైన్ అప్పుడు బెనారస్ శారీ అనేది ఫేమస్ అనమాట. అందుకని అప్పుడు మా అక్క పెళ్ళికి తీసుకున్నాను. అప్పుడు ఇలా లేస్ వేసి కుట్టించడం అనేది కొంచెం కొత్తగా డిజైన్ అనమాట. అప్పుడు షార్ట్ హ్యాండ్సే పెట్టించుకున్నాను. ఫస్ట్ శారీ కాబట్టి కొంచెం పెట్టుకున్నాను బ్లౌజ్. నెక్స్ట్ ఇది ప్రిన్సెస్ కట్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ కుట్టించుకున్నవి. ఇది కొంచెం స్పెషల్గా కుట్టించాను. ఇది బ్యాక్ హుక్స్ పెట్టించి వెనకాల రౌండ్ నెక్ పెట్టించాను. ప్రిన్సెస్ కట్ చాలా బాగా నచ్చింది నాకు ఈ బ్లౌజ్. థ్రెడ్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను బ్లౌజెస్ అన్నిటికీ. ఇంకా నావి మ్యాక్సిమం అన్నీ 3/4 హ్యాండ్స్ థ్రెడ్స్ ఉంటాయన్నమాట. సేమ్ అన్నీ రొటీన్గానే ఉంటాయి నా బ్లౌజెస్. కొంచెం కొత్తగా ఉన్నవి మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. అందుకే ఎక్కువ కలెక్షన్ లేదనమాట. నెక్స్ట్ ఈ బ్లౌజ్ మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ సంక్రాంతికి కుట్టించుకున్నాను అనమాట. ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించాను, ఓన్లీ ఎల్బోస్కి మాత్రం. బాగా నచ్చింది నాకు ఈ బ్లౌజ్, అందుకని ఇది ఒక డిజైన్ అనమాట. నెక్స్ట్ ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ది. ఇలా 2 బ్లౌజెస్ తీసుకున్నా. మ్యాక్సిమం నేను 3/4 హ్యాండ్స్ యూస్ చేస్తున్నా, అవి షార్ట్ హ్యాండ్స్. నెక్స్ట్ నా దగ్గర ఉండే వర్క్ బ్లౌజెస్ ఓన్లీ 5-6 ఉంటాయి అనమాట. అందులో ఈ 3 ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఇది మా అన్న పెళ్ళికి ఫస్ట్ వర్క్ బ్లౌజ్ అనమాట. అప్పట్లోనే 2017లో అనమాట. 1800లో పడింది బ్లౌజ్. సింపుల్గా బ్యాక్ హ్యాండ్స్కి మాత్రం వచ్చేసింది. నెక్స్ట్ ఇది నా పెళ్లి కూతురు, మేనమామ సంగం పెడతారు కదా, ఆ శారీ అనమాట. గ్రీన్, ప్యారెట్ గ్రీన్, బ్లూ కాంబినేషన్. చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ. యాక్చువల్గా పెళ్లి బ్లౌజ్ అదే శారీ బ్లౌజ్ కంటే ఈ బ్లౌజ్ శారీ నాకు బాగా నచ్చింది. దీనికి హ్యాంగింగ్స్ కూడా బాగా ఇచ్చారు. ఈ డిజైన్ నేమ్స్ కాస్ట్ అవేం గుర్తులేదు. ఇవి నార్మల్గా స్మాల్ హ్యాండ్సే పెట్టించాను. ఫ్రంట్ ఇలా వచ్చిందనమాట. డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. వీటన్నిటికీ ఐరన్ లేదనమాట, మీరు మళ్ళీ ఏమనుకోవద్దండి. నెక్స్ట్ ఇది నా పెళ్లి బ్లౌజ్ అనమాట. కాంబినేషన్ రెడ్ గోల్డ్ కలర్, లైట్ ఎల్లో గోల్డ్ మిక్స్ అనమాట. అది వెనకాల ఇలాగ పాట్ నెక్, దానికి హ్యాంగింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. హ్యాండ్స్ మొత్తం ఫుల్గా వర్క్ ఇచ్చేసారు. నేను ఒకలాగా చెప్పాను, వాళ్ళకు ఒకలాగా అర్థమైంది. లాస్ట్కి అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. దీని కాస్ట్ అరౌండ్ 4,000 ఉండొచ్చు. శారీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఓకే, ఇంకా ఒక 2 వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. అవి అక్కడ కొన్ని, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని అలా ఉంటాయి. సో ఈసారి మళ్ళీ కనిపించినప్పుడు అవి తీసి వీడియో పెడతాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.